వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సంచలనం సృష్టించినటువంటి ఎప్స్టైన్ ఫైల్స్ అందరికీ తెలిసినటువంటి విషయమే. దీంట్లో 2 రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి ఒక వార్త ప్రకారం ఇందులో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి అని చెప్పి వార్తలు వచ్చాయి. ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో వాళ్ళ మీడియా కథనాలు ఇవన్నీ కూడా దానికి చెప్తున్నాయి. దీంట్లో దీపక్ చోప్రా పేరు కూడా ఉంది. దీపక్ చోప్రా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎప్స్టైన్తో నా పరిచయం చాలా పరిమితమైనటువంటిది, ఈ లైంగిక నేరాల ఘటనలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎప్పుడూ ఆ కార్యకలాపాల్లో పాల్గొనలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతా అయిపోయింది. ఇక ఇదే ఎప్స్టైన్ ఫైల్స్ దానికి సంబంధించి బిల్ గేట్స్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి పేర్లు ఇవన్నీ కూడా బలంగా వినిపించాయి అనేది అందరూ చూసాం. దాని మీద ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఎక్కువగా దాని మీద డిస్కస్ చేయట్లేదు. బట్ ఇందులో నిన్నేమో ఏకంగా నరేంద్ర మోడీ గారి పేరు వచ్చింది. ఆయన ఇజ్రాయెల్లో పర్యటించారని ఇంకోటని ఒక మెయిల్కి సంబంధించినటువంటి దాంట్లో వచ్చిందని చెప్పి పెట్టేశారు. ఎప్స్టైన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ పేరు అని చెప్పాను. బట్ యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే మేబీ ఎవరిద్దరి మధ్యలో అన్న డిస్కషన్ జరిగినప్పుడు ఆ పేరు వచ్చి ఉండొచ్చేమో తప్ప నరేంద్ర మోడీ గారికి దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. దీని వెనకాల ఒక కుట్ర ఉంది. ఏంటంటే ఎప్స్టైన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయన కలిసి వెళ్ళేదంతా చేసాడు అనేటువంటి ప్రాపగండా చేశారు. ఇప్పుడు ఇంకొక పేరు కూడా బయటపడుతోంది. ఈ పేరుని చూస్తే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియట్లేదు దీనికి సంబంధించి. ఎందుకంటే ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేసి ఆ నెరేటివ్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది చేశారేమో అనేది. ఇందులో కూడా ఏం చెప్పారట, ఎప్స్టైన్ ఫైల్స్లో సోనియా గాంధీ గారి పేరు కనిపించింది, డేటా సెట్ 10లో ఉందిట, EFT 0194578.pdf అని అది కూడా ఇచ్చారు. దీంట్లో ఎప్స్టైన్ ఫైల్స్లో ఉన్నటువంటి దీని ప్రకారం చూసినప్పుడు ఎందుకు 2014లో లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి తనకు సహాయం చేసిన వ్యక్తితో అంటే విదేశాల నుండి సోనియా గాంధీ గారు సంప్రదింపులు జరిపారా అని చెప్పి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉంది అంటున్నారు. ఆ ఇమేజ్ చూస్తే ఇలా ఉంది. హౌ టు అకాడమీ జాన్ గార్డన్ లాస్ట్ మినిట్ క్రిస్మస్ ప్రెజెంట్స్ న్యూ సెషన్స్ ప్రోగ్రామ్ ఎగ్జైటింగ్ న్యూస్ ఈవెంట్. సబ్జెక్ట్ చూస్తే ఇది ఉంది. మరి దీంట్లో లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఫ్రమ్ ఇండియా where the How to Academy recently met Sonia Gandhi and who suggested how to win an election. We are on the case for the movement try a bluffer's guide to politics with Mary N.A. Sehart on January 15th అంట. 2014 ప్రోగ్రామ్ వీక్ 1 అని చెప్పని ఇందులో ఇచ్చారు. అలాగే యూరోప్కి వెళ్ళిన సంఘటనలు ఇవన్నీ పెట్టారు. చూస్తుంటే ఒక రకంగా ఫ్యాబ్రికేట్ అనిపిస్తుంది. ఒక రకంగా ఫ్యాబ్రికేటెడ్ అంటే ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఒక సంచలనం వచ్చింది, ఆ సంచలనం వచ్చినటువంటి దాంట్లో వీళ్ళ పేర్లు పెట్టేస్తే ప్రమోషన్ అయిపోద్ది. అలా ఉంది పరిస్థితి. ఇట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ మీడియా. దాన్ని ఏమనాలి, ప్రాపగండా అనుకోవాలి, స్కామ్ అనాలి, ఏదైనా అవ్వాలి. బట్ వాస్తవాలు చెప్తే బాగుండేది. ఆ వాస్తవాలు చెప్పకుండా ఇలాంటివి చెప్పడం, ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎవరికైనా అవమానకరమే అలాంటి సంఘటనలో. సో సంయమనం పాటించాలి, పిచ్చి పిచ్చి రాతలు రాయకుండా ఉండాలనేది దీంట్లో చెప్పదగినటువంటి ఒక మాట. అంతే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.